గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి సంబంధించి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సహాయం కింద, రైతు భరోసా కింద సహాయం, ఆర్థిక సహాయం, పెట్టుబడి సహాయం అందజేసేవారు. దీంతో పాటు వ్యవసాయానికి నిరాఘాటంగా 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందేలా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విద్యుత్ సరఫరా చేసే గంటలు సమయం కాస్త తగ్గిపోయింది. ప్రస్తుతం 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుంది. మిగతా అనధికార కోతలుగా నమోదవుతున్నాయి. దీంతో రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు పంటకు పూర్తి స్థాయిలో నీరు కావాల్సి ఉన్నా సరే విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట కూడా చాలా చోట్ల ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతున్న ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారో చూద్దాం. చెప్పండి, ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతం ఇది, సగం అటు సగం ఇటు ఉంటుంది. దాదాపు రెండో పంటకి పూర్తి స్థాయిలో నీరంతే తప్ప దానిలో సాగు చేసుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు 7 గంటలు మాత్రం విద్యుత్ సరఫరా అవుతుంది. అది ఆగి వస్తుంది అంటున్నారు. ఏం జరుగుతుంది అసలు క్షేత్రస్థాయిలో? ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని రైతు అనేటువంటి వ్యక్తికి 9 గంటల కరెంటు ఇచ్చేవాడు. తర్వాత విద్యుత్ సరఫరా కూడా మండల స్థాయిలో ఒక కరెంట్ ఆఫీస్ ఉంటే అదనంగా కూడా ఇంకో కరెంట్ ఆఫీస్ ఎగలంగా కట్టించి కూడా సరైన రీతిలో కరెంటు ఇచ్చేవాడు. అదే కరెంటుని జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు ఎక్కువ వేసేస్తున్నాడు, కరెంటు సరైన రీతిలో ఇస్తలేదు, బాధుడే అనేటి చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముందులోనేమో 9 గంటలు ఇచ్చాడు. మళ్ళీ 9 గంటల నుంచి మళ్ళీ గంట కుదించి 8 గంటలు చేశాడు. 8 గంటలు చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు 7 గంటల్లో కుదించాడు. 7 గంటలు కుదించి అది సరైన రీతిలో రైతులకి కరెంట్ ఇవ్వని పరిస్థితి. అనేక రకాలైన అత్తమాను కట్టు ఎవరిగా చేయాలనేటువంటి పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయా జగన్మోహన్ రెడ్డి గారు అన్నందలా కూడా రైతుల పట్ల ఆదుకున్నాడు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కొట్టాడు. అన్నీ కూడా సక్రమంగా రైతులనేటువంటి వాళ్ళకి ఒక ఎనుముకగా నిలబడ్డాడు. ఇవాళ పరిస్థితి లేదు. మీరు ఏలెడి చీపెట్టారు కదా ఆ ప్రభుత్వాన్ని. ఇవాళ మరి మీరు చేసేదేంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేసిందని చెప్పేవారు. ఇళ్ళకే ఆ కరెంటు బిల్లు పూర్తిగా మేము చేసేస్తానన్నారు, తక్కువ ఛార్జీలు వేస్తానన్నారు. ఇవాళ ప్రతి ఇంటికి కూడా కరెంటు బిల్లు తాటాకు కూడా 10 రూపాయలు వస్తుంది పరిస్థితి. విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి, సరఫరా సక్రమంగా. అప్పుడు మీరు కూడా సాగు చేస్తారు రైతు కదా. అందరికీ నమస్కారం అండి. మాది కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం. ఎలా ఉంది ఇక్కడ విద్యుత్ సరఫరా పరిస్థితి? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 9 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చేవారు. అదే రకంగా రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి జగ్గంపూడి రాజా గారు మాకు రెండో పంటకి నీరు లేదు అంటే మాకు పుష్కర నీరు వదిలించి పూర్తిగా మాకు పొలాలకి పంట నీరు అందించేవారు. మాకు ధీమాగా రైతులందరూ కూడా గుండెల మీద చేసుకొని ధీమాగా పంట పండించుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజున 9 గంటల కరెంట్ని 8 గంటల కరెంట్ చేశారు. 8 గంటల కరెంట్ని 7 గంటల కరెంట్ చేశారు. అదే 7 గంటల కరెంట్ అయినా పూర్తిగా మోటార్లు తిరుగుతాయని అనుకుంటే ఒక పేసు తక్కువ ఇచ్చి 2 పేసులు కరెంట్ వచ్చేది. నాణ్యమైన కరెంట్ రాక మోటార్ల దగ్గరుండి మేము స్విచ్లు నొక్కినా కూడా తిరగని పరిస్థితులు ఉన్నాయి. ఆ 7 గంటల కరెంటు కూడా తిరగట్లేదు. అయితే రైతు అనేవాడు భోజనానికి కూడా ఇంటికి వెళ్ళకుండా మేము ఇదే మోటార్ సెట్ దగ్గర కూర్చొని పదే మోటార్లు నొక్కుంటూ ఉంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆటో స్టార్టర్లు వేసి నాణ్యమైన కరెంట్ ఉండటం వల్ల ఆటో స్టార్టర్ దానికి అది ఎత్తేసుకొని మోటార్ తిరిగేది, నైట్ పగలు లేకుండా ఏ టైం వచ్చినా కానీ. ఇప్పుడైతే దగ్గరుండి వేసుకున్నా కూడా మోటార్లు తిరగట్లేదు, నాణ్యమైన కరెంట్ లేక. ఆ సమస్య ఎదురవుతుందండి. అయితే గత ప్రభుత్వంలో కరెంట్ ఎలా ఇబ్బంది ఏమైనా వచ్చేలా ఉంటే మన కరెంట్ ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, అన్నీ సాల్వ్ చేసి పూర్తిగా కరెంట్ రైతులు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం పవర్ పెంచి అన్నీ చేసేవారు. ఫీడర్ లైన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫీజు పోతే ఫీజు కడతానికి లైన్మెన్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మేము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి మళ్ళీ రానున్న రోజుల్లో జగన్ గారి ప్రభుత్వం వస్తే మేము ధీమాగా ఉంటాం, పంటలు బాగా పండుతాయన్న ఆశతో మేము ఇంకా కొనసాగుతున్నాం సార్. మాది శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ మాకు గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవాలంటే ధీమాగా అమ్ముకుండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే టార్గెట్ అయిపోయింది. వాళ్ళు నిజంగా ధాన్యం ఏడు కొనలేదు. మిల్లోళ్ళు వాళ్ళు కుమ్మక్కాయ మొత్తం మీద వాళ్ళు లాలేజ్ అయిపోయి ఎప్పుడు వెళ్ళినా సరే టార్గెట్ అయిపోయింది అనే చెప్పారు. కానీ ఎప్పుడు మేము కొంటామని ధీమాగా ఎప్పుడూ లేదు. ధాన్యానికైతే ఎప్పుడు ఆమె. తర్వాత ఈ కరెంటు విషయానికి వచ్చేటప్పటికి మాకు ముందు పర్ఫెక్ట్గా 9 గంటలు ఇచ్చేవారు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మనకి ఇది వచ్చిన తర్వాత ముందు 8 గంటలు,
తర్వాత 7 గంటలు కూడా నాణ్యంగా ఇస్తలేదు. గంటకి టిప్పు కొట్టడం, మళ్ళీ అదేదో ఎగస్ట్రా ఇచ్చినట్టు ఇవ్వడం, టిప్పుల కింద కొట్టి ఆపి ఇస్తున్నాడు. అలా ఇవ్వడం వలన ఈ తడిసిన చేనే తడుతుంది. మాకు గత ప్రభుత్వంలో మేమంతా దాలవా పెట్టుకుంటూ పోయాం. ఈ సంవత్సరం మొక్కజొన్న పెట్టుకున్నా నీరు సరిపోక మొత్తం చేనంతా ఎండిపోయింది. మొత్తం చేనంతా ఎండిపోయి మొత్తం నష్టపడిపోయాం. తర్వాత మాకు గత ప్రభుత్వంలో మునిగిపోతే ముంపు ప్రాంతానికి అందరికీ డబ్బులు వచ్చి, ఈ సంవత్సరం మాకు ముంపు మొత్తం మునిగిపోయినా ముంపు మునిగిన వాళ్ళకి ఎవరికి రూపాయి రాలేదు. ఈ దొడ్లోను బయట బాగున్న వాళ్ళకి మొత్తం అందరికీ డబ్బులు వచ్చినాయి. దానికి కూడా మేము వెళ్ళి మాట్లాడినా నష్టపోయిన వాళ్ళకి ఎవరికీ రూపాయి రాలేదు. ఈ ప్రభుత్వంలో అందినోడికే వాళ్ళు ఆలోచయ్యి చేయి తడిపినోడికల్లా పని అవుద్ది. మామూలుగా చిన్నకారు రైతులకి ఎవరికే పని అవ్వదు. న్యాయం జరగలేదు. మీరు చెప్పండి. నమస్కారం అండి. నేను కౌలు రైతుని చేస్తానండి. నేను 4 ఎకరాలు చేస్తున్నానండి. 4 ఎకరాలు అయితే కనుక ఇప్పుడు 3 ఎకరాలు ఆఫ్ చేశానండి. కరెంటు సరిపోదని చెప్పేసి 3 ఎకరాలు వదిలేసానండి. అవి 1 ఎకరం చేస్తుంటే సార్వకి సంబంధించింది మాది పోతే డబ్బులు వేస్తానని చెప్పేసి అన్నారండి. వేయలేదండి. అది అసలు సార్వ పోయిందండి. సగం వరకు పోయింది. సగం పోయినా సరే వేస్తానని చెప్పేసి అన్నారు. వేయలేదండి. తర్వాత కరెంటు పూర్తిగా నష్టపోయింది. ఆ విధంగా మేము దాల్వ కూడా అలా జరుగుతుందేమని చెప్పేసి మొత్తం ఇంకా కరెంటు కొరత అవుతుందని చెప్పి 3 ఎకరాలు కూడా తీసాం సార్. ఇది ఈ కోరుకొండ మండలం రైతుల పరిస్థితి చూసుకుంటే ఒకవైపు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగట్లేదు. దాంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా 9 గంటలు గత ప్రభుత్వంలో ఏదైతే 9 గంటల పాటు నిరాఘాటంగా విద్యుత్ సరఫరా చేశారో అదే రకంగా విద్యుత్ సరఫరా కూడా ఈ ప్రభుత్వం జరపాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంతో ఈసారి పంటలు కూడా చాలా మంది వదులుకున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోరుకొండ నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.